తెలంగాణకి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన నుండి బీజేపీలో తెలియని శక్తిగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత దూకుడుగా ముందుకైతే వెళ్తా ఉంది. అనేక క్రియాశీలకమైన కార్యక్రమాలతో రైతులను కలవడం కావచ్చు, ఎక్కడైనా సమస్య ఉందంటే అక్కడ బీజేపీ నేతలు వాలడం కావచ్చు, కొన్ని కార్యక్రమాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో తెలంగాణ బీజేపీ అంటే అంతర్గత విభేదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునేది. కానీ ఇప్పుడు బీజేపీలో కొంత మార్పు అయితే కనిపిస్తున్నట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఒడ్ల కొనుగోలు సంబంధించిన సమస్యల పైన 3 రోజులు రైతు కోసా బీజేపీ భరోసా అనే ఒక కార్యక్రమం పెట్టుకొని వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మరింత దూకుడుగా మళ్ళీ కొన్ని కార్యక్రమాలు అయితే బీజేపీ పార్టీ తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఇప్పటికే ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమైపోతున్న నేపథ్యంలో బీజేపీ కూడా తన ఉనికి చాటుకోవడానికి క్రియాశీలకంగా కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ రోజు కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే బీజేపీ కార్యాలయం ఉంటుందో అక్కడ కూడా బీజేపీ జెండా ఎగరవేయాలతో పాటు ఇటు జాతీయ జెండా కూడా ఎగరవేయాలి అన్నట్టుగా ఇటు బీజేపీ ప్రణాళిక చేస్తూ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే జూన్ 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మరి రైతులని మరోసారి కలవడానికి సహజ వ్యవసాయ కార్యక్రమాలు అనుకుంటా, అంటే వ్యవసాయాల దగ్గరికి, అంటే రైతుల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఏదైతే ఫర్టిలైజర్ దొరకట్లేదని వాదనలు ఏవైతే వినిపిస్తూ ఉన్నో వాటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం కలిగించే విధంగా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి సహజంగా వ్యవసాయం ఎలా చేయాలి, వాటికి ఏ విధంగా పంటలు పండించాలి, వాటిపైన అవగాహన కలిగించడానికి బీజేపీ నేతలంతా కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వ్యవసాయ క్షేత్ర ఏవైతే ఉంటాయో ఆ క్షేత్రాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న రైతులందరినీ పిలుచుకొని మనం యూరియా వాడడం వల్ల ఎటువంటి నష్టాలు ఎదుర్కొంటా ఉన్నాం, ఫర్టిలైజర్ ఎక్కువ వాడడం వల్ల భూమి సారత ఏ విధంగా తగ్గుతూ ఉంది అనే అంశాలపైన రైతులకి వివరించే ప్రణాళికతో వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా జూన్ 17వ తారీఖు 18వ తారీఖు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసిన విజయాలు ఏవైతే ఉంటాయో, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు ఏవైతే ఉంటాయో వాటిపైన యావత్ తెలంగాణ వేదికగా, అంటే హైదరాబాద్ వేదికగా చేసుకొని ఎగ్జిబిషన్స్ కూడా పెట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రతి పౌరుడికి మరి ఆ ఎగ్జిబిషన్లో ఏదైతే నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిపైన అవగాహన కలిగించే విధంగా ఆ ఎగ్జిబిషన్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పనిచేసినట్టు కూడా, అంటే చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చేది టార్గెట్ బీజేపీ పార్టీ అని పెట్టుకొని అనేక విధాలుగా మరి క్రియాశీలక కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తూ ఉంది. అదేవిధంగా జూన్ 25వ తారీఖు ఎమర్జెన్సీ డే కాబట్టి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా, అంటే గతంలో ఎమర్జెన్సీ డే కాంగ్రెస్ పాలన వచ్చినప్పుడు ఏ విధంగా చేసిర్రు, అప్పుడు పాలకులు ఏ విధంగా మరి ప్రజలపైన ఒత్తిడి తీసుకొచ్చారు అనే అంశాలపైన కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత రోజుల నుండి అయితే బీజేపీ పార్టీ దూకుడుగా వివరిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో అధికారం సాధించాలనే కోణంలో బీజేపీ పార్టీ అయితే ఉంది అనే వాదనలు అయితే బలంగా అయితే వినిపిస్తూ ఉంది. మరి దానిపైన అయితే క్రియాశీలక కార్యక్రమాలు అయితే చేసుకుంటా వెళ్తూ ఉంది. మరి చూడాలి. ఇప్పటికే మరోసారి కూడా మేమే అధికారంలో ఉంటాను కూడా నిన్న ఏదైతే అమీర్పేట మైత్రివనం చౌరస్తాగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న మరోసారి కూడా కొంత చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాము. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే వస్తాము అన్నట్టుగా చెప్పిన నేపథ్యం చూసాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి అధికారం కోల్పోయాం కానీ వచ్చేసరికి మేమే వస్తాము అన్నట్టుగా మరి ప్రణాళిక చేసుకుంటా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి. 3 పార్టీలు కూడా వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతూ ఇప్పటి నుండే ప్రణాళిక చేసుకుంటా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎవరు విజయకేతనం ఎగరేస్తారని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరి ప్రజల్లో ఇప్పటికే ఈ 3 పార్టీల పైన కూడా కొంత పాజిటివ్, నెగిటివ్ ఇట్లా భిన్న అభిప్రాయాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి ప్రజలు అంతిమ తీర్పు ఎలా ఉంటుందనేది.